హాయ్ ఫ్రెండ్స్, ఉగాది మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? శ్రీ మహావిష్ణువు మొదటి అవతారమైన మత్స్య అవతారానికి ఉగాదికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా? సృష్టిని మొదటిగా బ్రహ్మ ఎప్పుడు సృష్టించాడు? ఈ ఉగాది వెనక ఉన్న అసలు రహస్యం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎప్పుడైతే ధర్మం గతి తప్పుతుందో, అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను భూమి మీద అవతరించి దుష్టులను హతమార్చి అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని మళ్లీ నిలుపుతాను అని విష్ణువు అంటారు. అలాని శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తారు. వాటిలో మొదటి అవతారమే మత్స్య అవతారం. బ్రహ్మదేవుడు ప్రతి ఉదయం సృష్టి నిర్మాణం మొదలుపెట్టి ఆ రోజు పూర్తయ్యే లోపు సృష్టించే పని ముగించుకుని యోగనిద్రలోకి మళ్లీ వెళ్ళిపోతాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోగానే వెంటనే ప్రళయం వచ్చి సృష్టి అంతమైపోతుంది. మరుసటి రోజు నిద్ర నుండి లేచి మళ్లీ సృష్టిని నియమించడం మొదలుపెడతాడు. ఇలా బ్రహ్మదేవుడు జీవితంలో గడిచే ఒక్క రోజుని కల్పం అని అంటారు. అదే కల్పాన్ని మనిషి జీవితంలో గడిచే సమయంతో పోలిస్తే 4.32 బిలియన్ సంవత్సరాలతో సమానం. అలా ఒక కల్పన్నాడు సృష్టిని సృష్టించి యోగనిద్రలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో సోమకాసుర అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను దొంగలిస్తాడు. ఎందుకంటే సృష్టిని సృష్టించడానికి ముఖ్యంగా అవసరమైనవి ఈ 4 వేదములు. అదే ఈ 4 వేదాలు బ్రహ్మ దగ్గర లేకపోతే సృష్టిని సృష్టించలేడు కదా. అప్పుడు ఈ సృష్టిని నేను పరిపాలించవచ్చు అని అనుకుంటాడు. అదే సమయంలో నైమిత్తిత అనే మహాప్రళయం సంభవించే సమయం, అంటే ప్రళయం వచ్చి భూమి అంతమైపోయే సమయం. ఇదే మంచి సమయమని సోమకాసురుడు అనుకుని ఆ వేదాలను తీసుకుని నీటి అడుగుభాగంలోకి వెళ్లి దాక్కుంటాడు. ఈ విషయం విష్ణువుకి తెలుస్తుంది. సరే అని విష్ణువు ఒక పథకం వేస్తాడు. భూమి మీద ఇంకా ప్రళయం రావడానికి కొన్ని సంవత్సరాలుంటాయి. ఆ సమయంలో భూమిని పాలించే రాజు సత్యవ్రతుడు. ఈ సత్యవ్రతుడు విష్ణువుకి గొప్ప భక్తుడు, అలాగే ఎన్నో మంచి బుద్ధులు కలిగినవాడు. ఒకరోజు ఉదయాన సత్యవ్రతుడు కృతమాల అనే నదిలో స్నానం చేస్తుండగా చేతులలోకి నీళ్లు తీసుకుని సూర్యనమస్కారం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక చిన్న చేపను పట్టుకుంటాడు. వెంటనే మళ్లీ నదిలోకి వదులుతుండగా ఆ చేప ఇలా మాట్లాడుతుంది: ఓ దయగల రాజా, నన్ను చూశావా, ఎంత చిన్నగా ఉన్నానో? నేను ఇంత పెద్ద నదిలో బ్రతకలేను. నన్ను ఏదో ఒక పెద్ద చేప చంపేస్తుంది. నన్ను మీరే కాపాడాలి అని అనగా సత్యవ్రతుడు సరే అని ఆ చేపను ఒక చిన్న కుండలో వేస్తాడు. అలా ఒక రోజు గడుస్తుంది. మరుసటి రోజు ప్రొద్దున్నే ఆ చేప, ఓ రాజా, ఈ పాత్రలో నాకు చోటు సరిపోవడం లేదు. ఏదైనా పెద్ద పాత్రలో నన్ను వదులుతారా అని అడుగుతుంది. సరే అని సత్యవ్రతుడు ఒక పెద్ద కుండని తీసుకుని ఆ కుండలో ఉంచుతాడు. 1 గంటలోనే ఆ చేప ఆ కుండ కంటే పెద్దగా మారిపోతుంది. వెంటనే సత్యవ్రతుడు ఆ చేపని తన మహల్లో ఉన్న నీటి సరస్సులోకి మారుస్తాడు. అక్కడ కూడా కొంత సమయంలోపే పెద్దగా మారిపోతుంది. అలా సత్యవ్రతుడు ఆ చేపను ఎన్ని ప్రదేశాలలో మార్చినా ఆ ప్రదేశం కన్నా పెద్దగా మారిపోతూనే వస్తుంది. చివరిగా ఆ చేపను ఒక సముద్రంలోకి వదులుతాడు. అప్పుడు ఆ చేప, ఓ రాజా, ఎందుకు నన్ను ఇంత పెద్ద సముద్రంలో వదులుతున్నారు? నాకు భయం వేస్తోంది అని అంటుంది. అప్పుడు సత్యవ్రతుడు నవ్వుతూ, నువ్వు చాలా విచిత్రమైన చేపవి. కొంత సమయానికే నువ్వు నీ శరీరాన్ని పెద్ద పెద్దగా మార్చుకుంటున్నావు. నువ్వు మామూలు మత్స్యానివి కాదు. ధర్మాన్ని రక్షించడానికి నా విష్ణువు ఈ అవతారం ఎత్తి నన్ను పరీక్షిస్తున్నారు అని నాకు అర్థమయింది స్వామి అని అంటాడు. చెప్పండి స్వామి, మీకు నేను ఏం చేయగలనో చెప్పండి అంటాడు. అప్పుడు ఆ చేప విష్ణువు రూపంలోకి మారి నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే సత్యవ్రత. నేను ఒక మహోత్తరమైన కార్యానికై ఈ అవతారం ఎత్తాను. నాకు నీ అవసరం చాలా ఉంది. ఈ రోజు నుండి ఇంకో 7 రోజులలో ఒక మహాప్రళయం వచ్చి ఈ 3 లోకాలు పూర్తిగా మునిగిపోతాయి. భూలోకం మునిగిపోయే సమయంలో ఒక నావ గేలుతూ నీ వద్దకు వస్తుంది. అది నీ దగ్గరికి వచ్చిన వెంటనే అన్ని రకాల విత్తనములు, ఔషధములు అన్నీ ఆ నావలో భద్రంగా దాచుకో. అలాగే సప్తఋషులను నీకు తోడుగా తీసుకొనిరా. నీ ఈ ప్రయాణం మొత్తం వెలుతురు లేకుండా చీకటిలో మునిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఋషుల నుండి వచ్చే తేజస్సు నీకు మార్గదర్శకం చేస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, నువ్వు వెళ్లే ఈ మార్గంలో సముద్ర అలలు ఆవేశంతో పొంగుతూ ఉంటాయి. కాని భయపడకు, నేను మీ దగ్గరే పక్కనే నీటిలో ఈ మత్స్య అవతారంలో తోడుగా ఉంటాను. నన్ను చూసిన వెంటనే వాసుకీ సర్పాన్ని తాడులాగా చేసుకొని నా కొమ్మికి కట్టు.
ఇది చాలా ముఖ్యం సత్యవ్రత. బ్రహ్మ జీవితంలో ఈ ఒక్క రాత్రి గడిచేలోపు మీకు మరో కొత్త ప్రపంచానికి మార్గాన్ని చూపిస్తాను. ఆ నావ కోసం ఎదురుచూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. సత్యవ్రతుడు మొత్తం అన్నీ సిద్ధం చేసుకుని సముద్రం ముందు కూర్చుని విష్ణునామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాడు. అలా 6 రోజులు గడిచిపోయాయి. ఆఖరిగా విష్ణువు చెప్పిన ఆ 7వ రోజు మొత్తం ఆకాశాన్నంతా దట్టమైన మేఘాలు కమ్మేశాయి. అసలు సూర్యుడు ఉన్నాడా లేదా అన్నట్లుగా అయిపోయింది. ఎప్పుడూ లేనంత గట్టిగా కుంభవృష్టిగా వర్షం పడుతోంది. సముద్రంలో అలలు ఉప్పొంగిపోతున్నాయి. ఇదంతా చూసి సత్యవ్రతుడు నవ్వుతూ కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణ అని అంటున్నాడు. కళ్ళు తెరిచి చూడగా తన కళ్ల ముందు విష్ణువు చెప్పినట్లే ఒక పడవ అతని దగ్గరికి వచ్చింది. వెంటనే మొత్తం విత్తనములు, ఔషధములు ఆ నావలో పెట్టి సత్యవ్రతుడు మరియు సప్తఋషులు అందరూ ఎక్కి ప్రయాణం మొదలు పెడతారు. అందరూ ఓం నమో నారాయణ అనే మంత్రం జపిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా వాళ్ల ముందు ఒక పెద్ద అల పడవని ముంచడానికి వస్తుండగా సముద్రంలో నుండి ఒక పెద్ద ఆకారంలో ఉన్న ఒక బంగారు చేప లెగిసి ఆ అలకు అడ్డుపడుతుంది. అందరూ విష్ణువు రూపంలో ఉన్న మత్స్య అవతారాన్ని చూసి అందరూ పులకరించిపోతారు. ఆ అల రాగానే వెంటనే వాసుకీ సర్పం కూడా అక్కడికి వస్తుంది. అలా ఆ సర్పాన్ని తీసుకుని మత్స్య కొమ్మికి ముడివేస్తాడు. ఆ చొమ్మ చీకటిలో సప్తఋషులు యజ్ఞాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద అలలను విష్ణువు ఆపుతూ వెళుతూ ఉన్నారు. ఇదే సమయంలో విష్ణువు సత్యవ్రతుడికి బ్రహ్మవిద్యలను ఉపదేశించాడు. వాటితో పాటు జ్ఞానయోగం, భక్తియోగం, కర్మయోగం ఈ మూడింటినీ కూడా నేర్పించాడు. ఆసేపటికి సోమకాసురుడు దాక్కుని ఉన్న చోటికి వస్తాడు. ఇద్దరి మధ్య కఠోరమైన యుద్ధం జరిగింది. సముద్రంపైన సప్తఋషులు విష్ణునామాన్ని జపిస్తుంటే సముద్రం కింద విష్ణువు అసురుడితో యుద్ధం చేస్తాడు. అలా చివరికి విష్ణువు సోమకాసురుడిని సంహరిస్తాడు. అలా ప్రళయకాలం పూర్తయ్యే సమయం ముందే ఆ 4 వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తారు. అలా బ్రహ్మ మళ్లీ సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టి ఏదో కాదు, మనం ఇప్పుడు ఉన్నదే. ఈ సత్యవ్రతుడు భూమి మీద మొట్టమొదటి మనిషి మను అని చెబుతారు. అలా వీళ్ల నుండే మనుషులందరూ జన్మించారు అని కూడా చెబుతారు. బ్రహ్మ సృష్టిని సృష్టించడం ప్రారంభించింది ఉగాది రోజునే. ఇలా కొత్త సంవత్సరం ప్రారంభించిన రోజునే ఉగాది అని చెప్పుకుంటారు. ఒక యుగానికి ఇది మొదలు కాబట్టి యుగ మరియు ఆది ఈ రెండూ కలిపితే ఉగాది రోజున షడ్రుచులతో చేసిన పచ్చడి తింటే ఆ సంవత్సరమంతా సుఖసంతోషాలతో నిండిపోతుందని మన పెద్దల నమ్మకం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ మనసుకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని డివైన్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.